మీరేం చేయాలంటే కొంచెం ఓపిక్గా టైం తీసుకొని అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ మీద కాదు అని అనుకుంటే మీకు నీట్గా మీషోలో మీ ప్రోడక్ట్ అప్లోడ్ చేసుకోవడానికి ఎన్రోల్మెంట్ నెంబర్ ఒక 5 to 6 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ హాఫ్ ఏమిటంటే మీరు మీషోలో సెల్లర్ కావాలి కాబట్టి సో మీషోలో క్యాటలాగ్లో ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసుకోవాలి కదా. సో ప్రోడక్ట్ క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది ఒక 6 to 7 మినిట్స్ పడుతుంది అనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ క్రాఫ్ట్స్ వరల్డ్ బై శ్రీజ. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రోజు టాపిక్ ఏంటంటే మీషోలో వితౌట్ జిఎస్టీ నెంబర్ మీ ప్రోడక్ట్స్ ఎలా సేల్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మనకి నార్మల్గా అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్స్లో ఏంటంటే కంపల్సరీ జిఎస్టీ నెంబర్ ఉంటేనే మనం సేల్ చేసుకోగలుగుతాం అనమాట మన ప్రోడక్ట్స్ని. బట్ మీషోలో ఏంటంటే మనకు ఒక అవకాశం ఇచ్చారు. సో విత్ ఇన్ స్టేట్లో జిఎస్టీ నెంబర్ లేకుండా జస్ట్ జిఎస్టీకి మనం ఎన్రోల్ చేసుకుంటాం కదా, ఆ నెంబర్ ఉంటే చాలు మనం విత్ ఇన్ స్టేట్లో మన ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. సో జిఎస్టీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో నేను పోర్టల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అందులో నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఇట్లయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఓపెన్ చేయగానే ఇలా అయితే మీకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి ఇలా అయితే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అండ్ మీకు యారో మార్క్ చూపిస్తున్నాను కదా, ఆ 3 డాట్స్లోకి వెళ్ళండి. అందులో వెళ్ళాక మీకు పైన నేను యారో మార్క్ ఇస్తున్నాను సర్వీసెస్ అని చెప్పి, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఒక 3-4 వస్తాయి. అందులో యూజర్ సర్వీసెస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ జనరేట్ యూజర్ ఐడి ఫర్ అన్రిజిస్టర్డ్ అప్లికెంట్, సో దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఒక వార్నింగ్ అని చెప్పి ఎస్ ఆర్ నో అని వస్తుంది. సో మీరు దానికి ఎస్ అని క్లిక్ చేసి కంటిన్యూ అయిపోండి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు పైన ఒకటి కింద ఒక స్లైడ్ వచ్చింది కదా, మీరు సెకండ్ స్లైడ్ లో నేను యారో చూపిస్తున్నాను కదా, ఆర్ యూ అప్లయింగ్ టు ఎన్రోల్ యాజ్ ఏ సప్లయర్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్స్ అని చెప్పి దాన్ని ఓకే చేసి కింద ప్రొసీడ్ అని ఉంది, ప్రొసీడ్ క్లిక్ చేసేయండి. చేశాక మీకు ఇంకా ఫైనల్ గా ఎన్రోల్ యాజ్ సప్లయర్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్స్ అని చెప్పి మీకు ఇక్కడ స్లైడ్ కనిపిస్తుంది కదా. సో ఈ స్లైడ్ లో ఏంటంటే మన ఫుల్ డీటెయిల్స్, నేమ్ యాజ్ పర్ పాన్ అని ఉంది. అండ్ ఇక్కడ రెడ్ మార్క్స్ ఇచ్చున్నారు కదా, సో ఈ రెడ్ మార్క్స్ అన్ని ఏంటంటే ఇంపార్టెంట్ అనమాట. సో అవి కంపల్సరీగా ఆ కాలమ్స్ అన్ని మనం ఫిల్ చేయాల్సింది. సో రెడ్ మార్క్ లేనివి ఏంటంటే మనకు ఆప్షనల్, మన ఇష్టం, మనం ఫిల్ చేయొచ్చు చేయకపోవచ్చు. బట్ ఏదైతే మనకు లాస్ట్ లో రెడ్ మార్క్ అనేది ఇచ్చినారో అవి కంపల్సరీగా ప్రతిదీ మనం ఫిల్ చేయాలి. సో మనకు కామన్ గా ఏంటంటే నేము, మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఉంటుంది కదా, సో ఈమెయిల్ ఇవన్నీ ఏంటంటే మనకి ఫస్ట్ స్టెప్స్ లో అవన్నీ కామన్ గానే అన్ని ఫామ్స్ లో ఎలా అయితే ఉంటాయో సో అలానే ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే మళ్ళీ కంట్రీ అని, సో మన ఏరియా రిలేటెడ్, మనం ఉండే సిటీ రిలేటెడ్ పిన్ కోడ్ ఉంటుంది కదా, సో పిన్ కోడ్. అండ్ నెక్స్ట్ వచ్చి డిస్ట్రిక్ట్. అండ్ తర్వాత వచ్చేసరికి సిటీ, ఏదైతే మనకి ఒరిజినల్ ఆధార్ కార్డ్ వాటిల్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో దాని రిలేటెడ్ కంపల్సరీ ఇక్కడ దాని రిలేటెడ్ ఏదైతే అడ్రస్ ఉంటుందో అదే ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ స్ట్రీట్ అడిగారు, ఇక్కడ ఏదైతే నేమ్ ఆఫ్ బిల్డింగ్ ఉందో అది ఆప్షనల్. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ అంటే మన హౌస్ నెంబర్ అనమాట, యాజ్ పర్ ఆధార్ రిలేటెడ్. సో అది ఫిల్ చేసుకోవాలి. అండ్ కిందకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ సర్చ్ HSN చాప్టర్ బై నేమ్ ఆర్ కోడ్ అని ఇచ్చారు కదా, సో దీన్ని గూగుల్లోకి వెళ్ళి మనం HSN కోడ్ ఫర్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అని నేను టైప్ చేస్తున్నాను ఇక్కడ. సో ఏంటంటే నేను అప్లోడ్ చేసి అంటే నేను ఏవైతే మీషోలో సెల్ చేయాలి అని అనుకుంటున్నానో సో అదైతే ఇక్కడ ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ HSN కోడ్ అయితే ఇక్కడ జనరేట్ చేసుకోవాలి మనం. సో మనం గూగుల్లో సెర్చ్ చేసామంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక 2 to 4 కోడ్స్ అయితే వస్తాయి. సో అవి వాటిలో ఏంటంటే నేను పైన ఉంది కదా, సో ఫస్ట్ వన్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. ఈ కాపీ చేసుకొని నేను ఇక్కడ మనకి HSN చాప్టర్ బై నేమ్ ఆర్ కోడ్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. అక్కడ వాళ్ళు మనకి 5 కమోడిటీస్ అంటే ప్లీజ్ స్పెసిఫై టాప్ 5 కమోడిటీస్ అని ఉంది కదా, సో అలాగా 5 అయితే కంపల్సరీ ఇవ్వాలన్నమాట ఇక్కడ నెంబర్స్. సో ఆ 5 మనకు గూగుల్లోనే ఉంటాయి, అవి మీరు జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోద్ది. అండ్ తర్వాత కింద వచ్చేసరికి టైప్ ది క్యారెక్టర్స్ యూ సీ ఇన్ ద ఇమేజ్ బిలో అని ఉంది కదా,
కదా, సో అక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో క్యారెక్టర్స్ అవి మీరు జస్ట్ అక్కడ టైప్ చేసి కింద మీకు ఏంటంటే ప్రొసీడ్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేశారంటే మీకు మొత్తం ఆటోమేటిక్గా అన్ని అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. సో ఆ రెండింటిని ఫిల్ చేసి ఇక్కడ కానీ ప్రొసీడ్ అని ఉంది కదా, సో దాన్ని ప్రొసీడ్ చేస్తే అయిపోయింది. ఇంకా మీకైతే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అయితే వచ్చేసింది. సో వచ్చేసాక మీకు ఏంటంటే ఇలా వస్తుంది అనమాట, కంగ్రాచులేషన్స్ యువర్ ఐడి అని చెప్పి మీకు ఒక నెంబర్ ఇచ్చి క్రియేటెడ్ సక్సెస్ఫుల్, డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఎన్రోల్మెంట్ ఐడి ఈస్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది అనమాట. సో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో మీషోలో మన ప్రోడక్ట్స్ ని ఎలా సేల్ చేసుకోవాలి, క్యాటలాగ్ లో ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ క్యాటలాగ్ ని ఎలా ఫిల్ చేసుకోవాలి అండ్ ప్రోడక్ట్స్ ని అంటే యాడ్ ప్రోడక్ట్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ వాటి పేమెంట్స్ డీటెయిల్స్ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇవి మొత్తం అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. సో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను అనమాట. సో మీరు లింక్ క్లిక్ చేయగానే మీకైతే ఇలాంటి ఒక స్లైడ్ అయితే ఓపెన్ అవుద్ది. అయ్యాక మీరు ఏంటంటే అక్కడ స్టార్ట్ సెల్లింగ్ అని ఉంది కదా, సో ఆ ఆప్షన్లోకి అయితే వెళ్ళి క్లిక్ చేయండి మీరు. సో క్లిక్ చేయగానే మీకు ఇట్లాగా ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. వెల్కమ్ టు మీషో అని చెప్పి ఇక్కడ మనకి ఏంటంటే ఎంటర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది, దాన్ని ఫిల్ చేయాలి. చేశాక మళ్ళీ మనం ఈమెయిల్ ఐడి ఇచ్చి మనకి నచ్చిన పాస్వర్డ్ని మనం సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే కింద మనకి క్రియేట్ అకౌంట్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో చేసాక ఏంటంటే ఇక్కడ మనకి ఈ స్లైడ్ ఓపెన్ అయ్యి మనకి ఏదైతే ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చారో దాన్ని ఏంటంటే ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాలి. చేసుకున్నాక వెరిఫై అనే దాన్ని క్లిక్ చేసుకోండి. సో అయ్యాక ఏంటంటే మీకు ఇట్లాగా మీరు ఏదైతే అడ్రస్ అవన్నీ పెట్టుంటారో అవన్నీ వస్తాయి. సో దాన్ని మీరు జస్ట్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది అనమాట. వన్స్ కంటిన్యూ చేశాక నెక్స్ట్ మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసి కింద వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతుంది వన్స్ వెరిఫై అయ్యాక. సో ఇప్పుడు మనం క్యాటలాగ్ అప్లోడ్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి పైన యువర్ ఈ సిగ్నేచర్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి జస్ట్ మనం ఇన్స్టా పేజ్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చి సబ్మిట్ సిగ్నేచర్ అని కొట్టామంటే సబ్మిట్ అయిపోతుంది. సో ఇప్పుడు యాడ్ సింగిల్ క్యాటలాగ్ అని ఉంది కదా, సో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నేనైతే బ్రాస్లెట్ అనే ఒక ప్రోడక్ట్ మైండ్ లో పెట్టుకొని ఇక్కడ వేస్తున్నాను అనమాట. వెయిట్ మనం ఏంటంటే మనం వన్స్ ప్యాక్ చేసేసిన తర్వాత ఎంత వెయిట్ వస్తుందో దాన్ని ఇంక్లూడింగ్ దాంతో పాటు మనం అక్కడ వెయిట్ అయితే టైప్ చేసుకోవాలి. తర్వాత బేస్ మెటల్ అని ఉంది కదా, సో అందులోకి వెళ్ళి మనకి బ్రాస్లెట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని అందులో పెట్టుకుంటూ రావాలన్నమాట స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ క్లోజర్ ఉంది, తర్వాత కలర్ ఉంది, తర్వాత నిట్ క్వాంటిటీ అని ఉంది కదా, సో అది అండ్ అకేషన్, ఆ తర్వాత వచ్చేసి ప్లేటింగ్ అంటే గోల్డ్ ప్లేటింగ్ అట్లా ఏదైనా ఉందా అని. సో నో ప్లేటింగ్ కాబట్టి నో ప్లేటింగ్ అని పెట్టేసుకున్నాను. తర్వాత సైజింగ్ అనమాట, సో ఇది అడ్జస్టబుల్లా నాన్ అడ్జస్టబుల్లా అది. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ టైప్ ఏంది ఆర్టిఫిషియల్ బీడ్స్ నేను యూజ్ చేసినవి, సో ఆ ఆర్టిఫిషియల్ బీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ అంటే ఈ ట్రెండ్ లో మనం ఆప్షన్స్ చూసుకొని దీంట్లో మనం ఏదైనా ఒకటి మన బ్రాస్లెట్ రిలేటెడ్ సెట్ అయ్యేలాగా, అంటే నా ప్రోడక్ట్ బ్రాస్లెట్ కాబట్టి దానికి సెట్ అయ్యేది చైన్ లింక్డ్ అని పెట్టుకున్నాను. నెక్స్ట్ టైప్, సో టైప్ వచ్చేసరికి బ్రాస్లెట్ టైప్ అండ్ సైజ్, సో ఈ బ్రాస్లెట్ ఏంటంటే ఎలాస్టిక్ కాబట్టి ఫ్రీ సైజ్ అని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ప్రైస్ అండ్ ట్యాక్స్ డీటెయిల్స్. ఎంఆర్పి అనేది ఎప్పుడు ఒక 30 to 20 రూపీస్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. సో నేను 250 పెట్టుకున్నాను. అండ్ మీషో ప్రైస్ వచ్చేసరికి 230 తీసుకున్నాను అనమాట. షో ప్రైసింగ్ 230 తీసుకున్నాను. సో వన్స్ ఈ రెండు తీసుకున్నాక ఆటోమేటిక్ గా రాంగ్ ఆర్ డిఫెక్టివ్ లేదా రిటర్న్ ప్రైజెస్ వచ్చి వాళ్ళే జనరేట్ చేస్తారు. సో అది వచ్చి 207 రూపీస్ అయితే వాళ్ళు జనరేట్ చేశారు. అండ్ కిందకు వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే మనకి షిప్పింగ్ ఛార్జెస్ అక్కడ యాప్ లో చూపించారు కానీ బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు 65 రూపీస్ యాడ్ చేశారు. టోటల్ అయితే 285 రూపీస్ కస్టమర్ కి చూపిస్తుంది. బట్ నా బ్యాంక్ సెటిల్మెంట్ వచ్చేసరికి 218 రూపీస్ నా బ్యాంక్ లో అయితే పడుతుంది అనమాట. సో వాళ్ళైతే కస్టమర్ కి చూపించే ప్రైస్ మాత్రం 285 రూపీస్, డెలివరీ ఛార్జెస్ చూపించారు, ఇంక్లూడ్ చేసేసి వేసేస్తారు అనమాట అక్కడ. సో మనకి మీషోలో ప్రైసింగ్ ఉంటుంది కదా, సో ప్రతి ప్రోడక్ట్ కి వాళ్ళు ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ వేస్తారు, బట్ మనకి ఏంటంటే చూపించారు అంతే. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసరికి కంట్రీ ఎక్కడైతే ఆరిజిన్ అవుతుంది అనేదానికి ఇండియా పెట్టాను. అండ్ ప్యాకర్ డీటెయిల్స్ అవ్వచ్చు, ఇంపోర్ట్ డీటెయిల్స్, ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని నా పేజ్ నేమ్ ఇప్పుడు ఏదైతే ఉందో అది ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ కొట్టేశాను. అండ్ నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ అన్నారు, అది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి యాడ్ వేరియంట్ అంటే ఇన్వెంటరీలో ఏంటంటే ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని ఉన్నాయి స్టాక్ అని ఒక ఆప్షన్ అనమాట. సో అందులో ఏంటంటే నేనేమి ఇచ్చాను అంటే 5 అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ రివ్యూ ఇచ్చి
మొత్తం ఒకసారి చూసుకున్నాను అనమాట, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చానా లేదా అని చెప్పి చూసుకొని కింద మనకి సబ్మిట్ క్యాటలాగ్ అని ఉంది కదా, సో ఆ సబ్మిట్ క్యాటలాగ్ అనేది మనం క్లిక్ చేసేయాలి. ఇది వన్స్ మనం మొత్తం చెక్ చేసుకొని ఓవరాల్గా మనకి ఓకే, ఇంకా ఏ స్లైడ్లో మనం మిస్టేక్ చేయలేదు అనుకుంటే సబ్మిట్ క్యాటలాగ్ కొట్టేయాలి. వన్స్ సబ్మిట్ చేశాక అక్కడ ఉంది కదా క్యూసీ ఇన్ ప్రోగ్రెస్, అంటే మీషో టీం వాళ్ళు చూసి దాన్ని యాక్సెప్ట్ చేసి ఏ ఎర్రర్స్ లేకుండా మనకి యాక్సెప్ట్ చేసే వరకు ఉండాలి. కింద మీకు ఆప్షన్ చూపిస్తుంది, ఇంతకుముందు అప్లోడ్ చేసినవి క్యూసీ పాస్ అని వచ్చింది, అంటే వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు, ఏ మిస్టేక్స్ ఏమీ లేవు అని చెప్పి యాక్సెప్ట్ చేసి మనకి ఓకే చేశారనమాట. సో ఒకవేళ మనకి ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ని పాస్లో పెట్టాలి అని అనుకుంటే అక్కడ మోర్ అని ఉంది కదా, సో మోర్లో వెళ్ళి మనం పాస్ చేసుకోవచ్చు అనమాట ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని. అండ్ సో ఇప్పుడు ఏంటంటే మీరు మొబైల్లోకి మీషో యాప్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు పైన పొన్న శ్రీజ అని కనిపిస్తుంది కదా ప్రొఫైల్ పిక్చరు, దాని మీద క్లిక్ చేశాక ప్రొసీడ్ అని వస్తుంది కదా, సో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. సో క్లిక్ చేస్తే మనకి ఏంటంటే సప్లయర్స్ హబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనకు ఒకవేళ ఏదైనా క్యూసీ ఎర్రర్స్ ఏదైనా ఉంటే చూపిస్తుంది, లేదా అని అనుకుంటే నార్మల్ అనమాట. వన్స్ నేను ఏంటంటే క్యూసీ ఎర్రర్లోకి వెళ్ళాను, రెండు పాస్ అయినాయి, బట్ దాంట్లో ఏంటంటే జస్ట్ ఏదో ఎర్రర్ మిస్టేక్ ఉన్నట్టుంది, అందుకోసమని అలా చూపిస్తుంది. సో మనం బ్యాక్ రావాలంటే జస్ట్ హోమ్లోకి వచ్చి పైన పింక్లో మీషో అని ఉంది కదా, సో జస్ట్ దాన్ని కనుక క్లిక్ చేసామంటే మళ్ళీ మనం నార్మల్గా మనం వేరే వాళ్ళ దగ్గర కొంటున్నట్టు మన ప్రొఫైల్ మనకైతే ఓపెన్ అయిపోతుంది అనమాట, అంతే. హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వన్స్ మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు ఆ ఆర్డర్ డీటెయిల్స్ ఎలా ప్రింట్అవుట్ తీసుకొని మనం షిప్పింగ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మీషోలో ఏంటంటే మనకి హై రేంజ్ ఆఫ్ రిటర్న్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ రిటర్న్ పాలసీ ఏంటి, ఇవి మొత్తం అనేది నేను ఇంకొక నెక్స్ట్ వీడియో తీస్తాను అనమాట. దాంట్లో ఈ రిటర్న్ పాలసీ రిలేటెడ్ కానీ ఎలా ప్యాక్ చేయాలి, ఎలా వాళ్ళు తీసుకొని వెళ్తారు, ఎన్ని డేస్ పడుతుంది మనకి వాళ్ళు వన్స్ ప్రోడక్ట్ తీసుకెళ్ళాక పేమెంట్స్ పట్టడానికి, సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో మాత్రం మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ తీసుకొని ఆ ఎన్రోల్మెంట్ నెంబర్తోనే మనం మీషోలో ఎలా సెల్లర్ అవ్వాలి అనేది డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.